ఇంటికి జీవితానికి అండగా ఉండే భర్తను తీసుకెళ్లి అన్యాయంగా జైలు పాలు చేశారని మీ వరకు వస్తే గాని తెలియదు ఆ బాధ, ఆ దుఃఖం, ఆ ఆవేదన. అయినా ఏ తల్లికి, ఏ బిడ్డలకు, ఏ భార్యకు ఇటువంటి కష్టం రాకూడదని దేవుణ్ణి వేడుకుంటున్నానని తమ తాజా లేఖలో పేర్కొన్నారు వైఎస్ భారతి. ఆ రోజు జగన్ ని జైల్లో చూసి చాలా బాధగా అనిపించింది. ప్రజల కోసం, ప్రజల మధ్య ఉన్న మనిషిని అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. మీకిది ఆట కావచ్చు, చదరంగం కావచ్చు, కానీ భర్తను పోగొట్టుకున్న ఓ తల్లికి ఆమె బిడ్డను చేయని నేరానికి జైల్లో పెడితే ఎలా ఉంటుంది? మీకు తల్లులు లేరా? పసిపిల్లలకు తమ తండ్రిని ఇంతమంది వికృతంగా చుట్టుముట్టి ఇబ్బందులు పెడుతూ ఉంటే వాళ్ల లేత మనసులు ఆవేదనతో అల్లాడవా? మీకు పిల్లల్లేరా? ఇంటికి జీవితానికి అండగా ఉండే భర్తను తీసుకెళ్లి అన్యాయంగా జైలు పాలు చేశారే, అదే మీ భార్యలకు అలాంటి పరిస్థితి వస్తే? మీ వరకు వస్తే కానీ తెలియదు ఆ బాధ, ఆ దుఃఖం, ఆ వేదన. అయినా ఏ తల్లికి, ఏ బిడ్డలకు, ఏ భార్యకు ఇటువంటి కష్టం రాకూడదని దేవుణ్ణి వేడుకుంటున్నాను. దేవా, పగవాళ్లకు కూడా వద్దు ఇటువంటి బాధ. అసలు వాస్తవం ఏమిటంటే జగన్ కి అస్సలు సంబంధం లేని విషయంలో జగన్ ని జైల్లో పెట్టారు. నీ కంపెనీ షేర్లను ఎక్కువ రేటుకు అమ్మినావు కాబట్టి నిన్ను జైల్లో పెట్టామంటే ఈ దేశంలోని టాటాలు, అంబానీలు, జీఎంఆర్లు అందరూ జైల్లో ఉండాలి. మన చంద్రబాబు గారి హెరిటేజ్ దగ్గర నుంచి ఈనాడు రామోజీరావు వరకు అందరూ షేర్స్ ఎక్కువ రేటుకే అమ్ముతారు. మరి అలాంటిది జగన్ ని ఎందుకు జైల్లో పెట్టారు అనే మా ప్రశ్నకు సమాధానం దొరకదు. అసలు ఎందుకు మా సంస్థల మీదకొచ్చారు? విచారణ అన్నారు, ఎవరో లెటర్ రాశారని, దానికి ఎవరు జతకట్టారని మా మీదకు వచ్చి ఇంతగా వేధించుకు తింటున్నారు. మామగారి మరణం నుంచి ఇంకా కోలుకోలేకపోతున్న మా కుటుంబాన్ని ఇంత నరకయాతనకు గురి చేస్తున్నారే, ఇది న్యాయమా? ఇది ధర్మమా? మన దేశ పెద్దల సంస్కారం ఇదేనా? మన విచారణ సంస్థల నిష్పక్షపాతం ఇదేనా? అయినా దేవుడు చూస్తున్నాడు, వాళ్ల కుట్రలు చూస్తున్నాడు, మా బాధలు చూస్తున్నాడు. తప్పక వాళ్ల కుట్రలను భగ్నం చేసి మమ్మల్ని ఆదరిస్తాడు. రామాయణంలో రాముడు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం అడవుల పాలై తిరిగి వచ్చి రామరాజ్యాన్ని అందించాడు. జగన్ కూడా ఆ తండ్రి చనిపోయిన ప్రదేశంలో ఇచ్చిన ఆ మాట కోసం ఇన్ని కష్టాలు పడుతున్నాడు. జగన్ త్వరలో తిరిగి వస్తారు. వచ్చి దేవుని దయ వల్ల, మామగారి ఆశీర్వాదంతో, మామగారిని ప్రేమించే ప్రతి ఒక్కరి అన్నతో వైఎస్ఆర్ స్వర్ణయుగాన్ని అందిస్తారు. ఆమెన్. తథాస్తు. ఇన్షా అల్లా.